హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమాస్ అఫిషియల్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. నార్మల్గా మనందరికీ ఏదన్నా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు, లేకపోతే మీరు కొత్తగా ఏమైనా విషయాలు కనుక్కున్నప్పుడు ఏదో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది కదండి. సో ఇప్పుడు కూడా స్కామ్స్ జరుగుతున్నాయి కదా, ఆన్లైన్ స్కామ్స్. ఇప్పుడు కూడా జంప్ డిపాజిట్ స్కామ్ అని చెప్పేసి ఒక కొత్త ట్రెండ్ స్కామ్ నడుస్తూ ఉందన్నమాట. ఆ స్కామ్ ఏంటి, తెలుసుకోకపోవడం వల్ల మీరెలా నష్టపోతారు, తెలుసుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి, తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనేది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. సో ఈ స్కామ్ ఏంటంటే అండి, నార్మల్గా మన అకౌంట్కి అంటే మనకు మెసేజ్ వస్తుంది కదా, మన ఎవరన్నా మన అకౌంట్లోకి అమౌంట్ వేశారనుకోండి, అంటే ఒక 5,000 వేసినా 10,000 వేసినా ఎంతనే వేయండి. సో వేసినప్పుడు మనకి ఏంటంటే అమౌంట్ డిపాజిట్ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది. నార్మల్గా మనకు తెలిసిన వాళ్ళు వేస్తే మనకు తెలుసు కాబట్టి నార్మల్గా మనం ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటాం. ఏమవుతుందంటే మనకు తెలియని వాళ్ళు ఎవరన్నా మెసేజ్ అంటే మనకు మెసేజ్ వచ్చిన వెంటనే డిపాజిట్ చేసినప్పుడు మనకు మెసేజ్ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఎవరు వేశారా ఏంటి అని చెప్పేసి గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, మనం వెళ్ళేసి అమౌంట్ చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్కామ్ ప్రకారం మనకి ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో డిపాజిట్ అని చెప్పేసి మనం ఇమీడియట్గా వెళ్ళి చెక్ చేసుకున్న వెంటనే మనం పిన్ ఎంటర్ చేస్తాం కదండి. సో ఆ పిన్ ఎంటర్ చేసిన వెంటనే మన అకౌంట్లోంచి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. అంటే మనం చెక్ చేసుకునేది మనం వేరే వాళ్ళకి అమౌంట్ వేయడానికి అన్న విధంగా ఈ స్కామ్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే మనము ఇమీడియట్ గా అమౌంట్ చెక్ చేసుకునేసి మనం పిన్ ఎంటర్ చేస్తామో, చేసిన వెంటనే మన అకౌంట్ లోంచి అమౌంట్ అనేది అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ స్కామ్ మీకు అర్థమైంది కదండి, ఎలా ఎందుకు అమౌంట్ వెళ్ళిపోతుంది అనేసి. సో దీని నుంచి మనము ఎలా బయటపడాలి అంటే, మనం నార్మల్ గా అమౌంట్ చెక్ చేసుకుంటాము. సో ఆబ్వియస్లీ ఎవరైనా చెక్ చేసుకుంటారు అమౌంట్ పడిందంటే. సో మనం ఎలా బయటపడాలి, మన అమౌంట్ డిడక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మనం అమౌంట్ ఎందుకు డిడక్ట్ అవుతుంది, ఎలా డిడక్ట్ అవుతుంది ఏంటి అనేసి. ఎందుకంటే మనం పిన్ ఎంటర్ చేస్తున్నాం అంతే కదా, అమౌంట్ చెక్ చేసుకోవడానికి ఎలా డిడక్ట్ అవుతుందని చెప్పేసి కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. ఎలా అంటే అండి, మీకు ఇప్పుడే గమనించండి, మీకు మెసేజ్ వచ్చినప్పుడు దాంట్లో మీకు డిపాజిట్ అనే అమౌంట్తో పాటు కింద ఒక లింక్ కూడా ఉంటుంది. మనం ఆ లింక్ మీద క్లిక్ చేయము, కానీ ఆ లింక్ సారాంశం ఏంటంటే, ఆ లింక్లో మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మీ నుంచి అమౌంట్ డిడక్ట్ అవడానికి, అంటే మీ అకౌంట్ నుంచి అమౌంట్ వెళ్ళిపోవడానికి దాంట్లో ఆల్రెడీ అంతా సెటప్ చేసి ఉంటుందన్నమాట. సో ఆ లింక్ మీకు వచ్చినమ్మని ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఫోన్పే గూగుల్ పేలో ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసి పిన్ ఎంటర్ చేయగానే ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇటువంటి స్కామ్ నుంచి బయటపడాలి అంటే, మనం దాంట్లో నుంచి ఇరుక్కోకుండా బయటపడాలి అంటే ఎలాగా, మన అమౌంట్ మనం ఎలా కాపాడుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయండి మనకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే అమౌంట్ పడిందని మెసేజ్ వస్తుందో బయట వాళ్ళ దగ్గర నుంచి, అంటే మనకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి, మీరు పిన్ ఎంటర్ చేస్తారు కదండి. ఫస్ట్ టైం ఎంటర్ చేసేటప్పుడు పిన్ని రాంగ్గా ఎంటర్ చేయండి. రాంగ్గా ఎంటర్ చేయడం వల్ల ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ నెక్స్ట్ టైం మీరు పిన్ నార్మల్గా ఎంటర్ చేసినప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియేషన్ అయిపోయింది కాబట్టి. సెకండ్ది ఇంకోటి ఏంటంటే, సెకండ్ స్టెప్ మీరు ఎప్పుడైతే అమౌంట్ డిపాజిట్ అయిందో ఇమీడియట్గా ఎప్పుడూ కూడా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వెళ్ళేసి అమౌంట్ చెక్ చేసుకోవద్దు. మినిమం ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళండి. ఎందుకంటే ఈ టైంలోపు ఆటోమేటిక్గా వాళ్ళ ఓటీపీలు కానివ్వండి, ఏమన్నా తీసుకున్నా కానీ ఆ లింక్ కానివ్వండి అవన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు ఒక 1 అవర్ తర్వాత మనం వెళ్ళి నార్మల్గా చెక్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అర్థమైంది కదండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా మోసపోతున్నాం అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.